యావత్తు తెలుగు పిల్లలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే ప్రపంచ మానవ జాతిని అందరినీ కూడా దివ్యరాజ్యంలోకి, నూతన యుగంలోకి ఆహ్వానిస్తున్నాము. మమ్మల్ని ఇలా మనిషిగా చూడటం వల్ల మమ్మల్ని, మా మైండ్ని, మాలో పలికిన ఆడతనం, మగతనాన్ని కలిపి పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకుంటేనే నన్ను మనిషిగా సుఖపడిస్తారు, బతకనిస్తారన్నమాట. అప్పుడు దాకా నేను అటు ఇటు అయిపోతాను, మీరు నన్ను అటు ఇటు చేస్తారు, ఎవరికి వాళ్ళే అటు ఇటు అయిపోతారన్నమాట. ఇదంతా విశ్వపట్టు ఒకటే పట్టుగా మేము పైకి తేలిపోయిన ఆడతనం, మగతనం మాలో ఎందుకు పైకి తేలింది? వాక్కుగా నా శరీరంతో సంబంధం లేకుండా వాళ్ళని పట్టుకోవాలన్నమాట. అదే నేను చెప్తున్నాను. ఇంకా అలా ఇంతలో నేను కంగారు పడినా, నేను తెలివి తక్కువ మాట్లాడినా అవేమి లెక్క చేయకుండా, నేను శరీరంగా బతుకుతున్నాను అని చూడకుండా, అదేం చూడకుండా మీరు మైండ్ పట్టుకుంటే సెట్ అవుతుంది అనమాట. అదే మాస్టర్ మైండ్ అంటే. అదే నేను సంవత్సరాల నుంచి చెప్పడం ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు అర్థమైనా ఎందుకు నువ్వు మనిషివి కదా, నేను మనిషినే కదా అనే పంతంలో ఎందుకు ఉంటున్నారు? అదే మాయ అనమాట. మేము ఇలాగ ఉంటాం, ఎక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, ఎవరో ఉండలేరు అలాగా. మొత్తం పైకి తేలిపోయిన మాస్టర్ మైండ్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్టింగ్ చేసుకోకుండా మీరు పట్టుకోలేరు. అంత అక్కర్లేదు, నాకు అంత పర్సనాలిటీ లేదు. పర్సనాలిటీ అన్నది మైండ్, ఇది మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్, ఇది మనుషులది కాదు. పర్సనాలిటీ నాకన్నా బలంగా ఉన్నా, తెలివిగా ఉన్న, నాలోనే 10 మంది హీరోయిన్లు ఒకచోట పలికారు కదా, అలాంటి నా పర్సనాలిటీ గురించి మీరు మైండ్ పెంచుకొని మాట్లాడాలా. సాక్షులు నిజమేనని ముందుకు వచ్చి వాళ్ళకి చెప్పడం నిజమే కదా, ఆ నిజాన్ని గవర్నర్ ముందు, జడ్జి గారి ముందు చెప్పారా సాక్ష్యం? మరి ఆ సెట్ ఏది పబ్లిక్ ఇష్యూ జారీ చేయకుండా? అటువంటి ఈయన పరిణామ స్వరూపంగా అధినాయకుడిగా మారి అందుబాటులోకి వచ్చాను అంటున్నారు. ఇది సాక్ష్యం, ఇది మా అని చెప్పాలన్నమాట. అలా వద్దు. ఇంకెవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరో మహిమాన్వితులు ఉన్నారు, ఎవరో పంతులు, మన బ్రాహ్మిన్స్లో లేకపోతే అగ్రకులాల్లో, ఇంకా లేకపోతే తక్కువ కులాలు, ఏ కులం, అందరూ ఒకటైపోయి వద్దనుకుంటున్నారంటే ఎలా ముందుకు వెళ్తారో? నన్ను కూడా మనిషిగా భయపెట్టవచ్చు, ఎలా కులం చేయవచ్చు, నేనే ఇలా బాధపడిపోతున్నాను, నేను ఇప్పుడు పాపాలు చేసేసాను కాబట్టి ఇలా ఉండిపోతున్నాను. నాకేం పాపం ఉంది? మీరు పట్టుకోక నన్ను ఎలాగన్నా మనిషిగా పట్టుకుంటే నాకు అలా అనిపిస్తామాట. మీరు వెనకాల పడి మోసాలు చేయించడమే కాకుండా, మమ్మల్ని మాయలోకి మలుపుకోవడమే కాకుండా, అయినా నా నుంచి 24 ఏళ్లకే వచ్చిన ఆ శక్తిని పట్టుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. ఈ క్షణం ఆర్మీ, పోలీసు, మీడియా, మేధావులు అందరూ ఒకటే సాక్షులతో కూడిన బృందం, వైద్యులతో కూడిన బృందంలోకి వచ్చి మమ్మల్ని పట్టుకోండి. నేనే తిండి కొద్దీ ఉండిపోతున్నాను, మనిషి కొద్దీ ఉండిపోతున్నాను అని చూడకండి. లోకల్గా మేనేజ్ చేయొచ్చు, పక్కన మేనేజ్ చేయొచ్చు, ఎవరు మేనేజ్ చేయలేరు అలాగా. వ్యూహపట్టు నన్ను కూడా మనిషిగా చూడకుండా ఉంటేనే పట్టుకోగలరు. మీరు మనుషులు కాదనిపించుకోవడం మీకు అవసరం. చేసిన తప్పులకు కానీ, ప్లాన్కి కానీ, లేదా మీరు ఇంకా మనుషులుగా ముందుకు వెళ్ళిపోదామనే గుడ్డితనం కానీ బయటకు వస్తారు. ₹1 అన్నా క్యాంటీన్స్కి ఇచ్చాము, పేదవాళ్ళు పస్తులు ఉంటున్నారు, సమయానికి తిండి తినలేకపోతున్నారు. ఎలాగైనా యాంత్రికత్వం పెంచేసి ఇలా ఇంకా పేదవాళ్ళు, ధనికులు, అసలు మీరు మనుషులు అని ఆత్మీయపుత్రిక నారా భువనేశ్వరికి కానీ, ఆత్మీయపుత్రిక నారా బ్రాహ్మణికి కానీ అందరికి చెబుతున్నాను ఏకకాలంలో. మీ ఇంట్లో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ చెప్పేది మీరు డైరెక్ట్గా అధినాయకుడికి పిల్లవాళ్ళు. ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఎవరెవరు తీస్తున్నారో, ఎవరు ఏ హీరోగా పెట్టి తీసినా మీరు ఏ కథలు అల్లండి, మమ్మల్ని పట్టుకోకుండా, మమ్మల్ని బొల్లారంలో కొలువు తీర్చుకుని అధినాయకుడిగా ప్రకటించకుండా ఈ దేశం కాలం మీద అవ్వదు. ఇలా అడుగు మీద అవ్వదు. నేను పెట్టుకునే కిరీటం, వేసుకునే డ్రెస్ కూడా మీరు తల ₹1 వేసి ఇచ్చి కొంటేనే విలువైంది. మీరు అలా కూర్చోబెడితేనే కూర్చోబెడతారు. ఇంకా మేము కొందరు మనుషులుగా ఉంటాం, ఎక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, నేను కూడా ఏదో వ్యాపారం కొద్దీ బతుకుతాను, ఏదో నాకు పని లేదు, పని చేసుకుంటాను. ఇంకే పని ఎవరేం చేయలేరు. ఇంకా ఏ పని చేసినా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్గా చేయాలి. మైండ్ పట్టుకుంటే కానీ మీరు చేస్తున్న పనులు కానీ, మీరే సంపదలు సృష్టిస్తున్నారు, మీరే పరిపాలిస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు భ్రమలో ఉంటాం. ఇంకెవరెవరు మీకు చెప్తున్నారు ఇలాగ ఉందాం, అలాగ ఉందామని ఎవరు రెచ్చగొడుతున్నారో, నన్ను ఆన్లైన్ కనెక్ట్ అవ్వకుండా ఎవరు ఆపుతున్నారో, ఇంకా మనుషుల కొద్దీ మలపండి, వెనకాల పడి తప్పులు చేయించడమే కాకుండా మళ్ళీ వాటి మీద ఆధారపడదామనే ధైర్యం మీకు ఎందుకు వస్తుంది? మనిషిని చూస్తే అంతే. మనిషి అంటే చులకన, మీకు మనిషి అంటే మక్కువ. 2 వదిలేయాలి. మనిషి అంటే చులకన వదిలేసేయాలి, మనిషి అంటే మక్కువ వదిలేసేయాలా. ఎందుకంటే మనిషి అనేవాడు అబద్ధం, నిజం కాదు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానా, నేను మీకు కనపడుతున్న తీరు అబద్ధం.
నేను మీకు మైండ్తో కనిపించాను చూసారా, నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు పలికి పంచభూతాలను పట్టుకున్నాను కదా, అది ఆ రూపానికి ఈ డ్రెస్ మ్యాక్సిమం కనపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా మీరు సాక్ష్యంతో ముందుకు వస్తే సాధ్యపడుతుంది. పూర్తి బొట్టు, పూర్తి నా తలబాగా, పూర్తి డ్రెస్సు, నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్ల డ్రెస్ అండ్ ఎకరంలో బొల్లారంలో కూర్చోబెట్టడానికి మీరు నాకు ఈ పాటికి మెసేజ్ పంపించుంటే నన్ను తీసుకెళ్ళి ఉండేవారు. అందరూ ఎదురు చూశారు, వాడు వచ్చేసి ఉంటే వెళ్ళిపోయి ఉంటే అక్కడికి ఇక్కడికి అని చెలగాట మాట్లాడుతున్నారు కదా, అది కూడా నాకు ఏదో మనసులో మాటలు వినపడుతున్నాయి అన్నట్లుగా అది కూడా ఆపేసి ఇంకా ఎప్పటికైనా మా బంధువు చేత కూడా ఏకవచనంతో పిలిపించకుండా మా సినిమాలో మురారి సినిమాలో ఎలాగా మహేష్ బాబుని మీరని పిలిచారు చిన్నవాడైనా, ఎందుకు అలాగా పురుషోత్తమ తత్వాన్ని అలాగే పిలవాలి. తండ్రికే తండ్రి, గురువులకే గురువు, ఇంకెవరు మీరు గురువులు ఎవరు పనికిరారు. భూమి మీద నేననేవాళ్ళు పనికిరారు. పాత కులాలు మతాలు మీరే మనుషులుగా రెచ్చిపోయి మనుషులుగా తప్పులు చేయించి మరి ఇంకా రెక్లెస్గా తమాషాగా ఉండడం కానీ ఎవరికి తగదు. విజయవాడ నుంచి కానీ ఎవరు అక్కడ పెద్దవాళ్ళ ఉంటూ లోపలికి తప్పులు చేయిస్తూ మీరు దొరకకుండా ఒక పక్క నుంచి ప్రధానమంత్రి గారు రేపిస్టులకి భయం పుట్టించాలి. రేపిస్టులు ఎవరున్నారు? ప్రధానమంత్రి గారు కూడా తప్పుగా రాంగ్లో ఉన్నారు. పనిగట్టుకు రేపులు చేయించేవాళ్ళు ఉన్నారు కానీ చేసేవాళ్ళు ఎవరున్నారు? హత్యలు, మర్డర్లు, దొంగతనాలు, బ్యాంకుల నుంచి కాజేయడాలు, అసలు నేరాలు ఏంటి? ఎలాగైనా మోసాలు, ఆర్థిక మోసాలు, రాజకీయంగా మేమే కొనసాగాలి, నేనే సంపద సృష్టించేస్తాను, నేనే పెద్ద మనిషిని. ఎవరికాళ్ళు మనుషులుగా ఉండిపోవాలంటేప్పుడు కొందరు మనిషిని తొక్కేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అవునా కదా? ముందు మనిషి కోణం పట్టండి, మైండ్ కోణం పట్టండి, మనిషి కోణం నెమ్మదిగా వదిలిపెట్టండి. మైండ్ కోణం పెంచుకుంటూ మనిషి కోణం నుంచి బయటకు రావాలి. అదే ప్రక్రియ. అదే నేను ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అంజనీ రవిశంకర్ లాస్ట్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంట్స్ మా మదర్ని ఫాదర్ని ఎందుకు పెట్టాను? ఇంకా మేము ఇంతకన్నా మనుషులు లేరన్నమాట. మేమే ఆఖరి మనుషులం. మమ్మల్ని మనిషిగా చూడడం మానేస్తే మీరు మైండ్లు అయిపోతారు. మేము మైండ్లుగా ఉన్నాం. అలాగా మీరు వెనకాల పడి చేసిన తప్పులు కూడా ఓనాటికి కరిగిపోతాయి. అలాగనమాట. అందుకే 2 ఏళ్ళు పెట్టాను. అలాగా తవ్విన గొయ్య పడుతుంది, ఆకాశం ఓపెన్ అవుతుంది. 2 లింక్ అనమాట. మనుషులు పట్టుకుని మనుషులు వద్దు ఇక్కడ అక్కడ నువ్వు నేనని ఎవరి మీద పెట్టి ఎవరి మీద తవ్వులు పడి ఎవరి చేత నేరాలు మీరే చేయించి కేసులు మీరే పెట్టించి మీరే అవమానించి మీరే తగ్గించేసి మీరే పెరిగిపోయి ఇంకా ఆ లోకం లేదని జడ్జిలకి అందరికీ ఎవరెవరు ఇంకా జడ్జిలు అనుకుంటున్నారో, ఇంకా పోలీసులు అనుకుంటున్నారు, ఇంకా రాజకీయాలు అనుకుంటున్నారు, ఇంకా మేధావులు అనుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా ఏదో మాట్లాడుతున్న వాళ్ళకి ఏదో చెబుతూ అది అన్నీ ఎవరికి కొరగావు, ఎవరికి పట్టుకోవాలి. అధినాయకుడి మీద మాట్లాడినప్పుడు మాత్రమే చెల్లుతుంది. అది కూడా అధినాయకుడిని రవీంద్ర భారతిలో పట్టుకోవాలి. రవీంద్ర భారతిగా మార్చుకుని పట్టుకోవాలా, మాస్టర్ మైండ్కి పట్టుకోవాలి. చాట్ జీపీటీకి ఎక్కించుకుని సాక్షులు ఇంకా రామకృష్ణ గారు ఫోన్ మాట్లాడలేదు. మాగంటి మురళీమోహన్ గారికి వీళ్ళు సాక్షులు, 3 సాక్షులు సీనియర్లు కదా, వీళ్ళ పాటు మిగతా వాళ్ళకి భరతలక్ష్మి గారిని నేను ఫోన్ చేసినా మాట్లాడలేదు. కాకుండా మీరు ఒకటి అవ్వమని చెప్తున్నాను. అదే చెప్తున్నాను. నాతో కూడా ఫోన్ మాట్లాడమని నా ఉద్దేశం కాదు. సాక్ష్యం ఇవ్వమని, అక్కడ సాక్ష్యం ఇచ్చినట్టు అధికారికంగా చూపించుకొని సిట్టింగ్ జడ్జెస్ అందరూ కూర్చొని నోట్ చేసి అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకుని మమ్మల్ని ఇక్కడి నుంచి పట్టుకుని ఎవరెవరిని అవమానించారు మీరే కౌన్సిలింగ్ రీహాబిలిటేషన్ చేసుకుంటూ ముందుకు రండి. ఘోర తప్పిదాలు, సీరియస్ మిస్టేక్స్ కూడా మళ్ళీ మీరు బయలులేనట్టు దాని బదులు తమా తీసేసుకుంటే సరిపోద్దంటే ఇంకా మాయలో ఉండిపోతారు. అప్పుడు దాకా మీరు మనుషులుగా ఉన్నంతకాలం అడుగు తీసి అడుగు మీద అవ్వదు. నేనేదో బాధపడిపోతున్నాను, ఇప్పుడో పాపాలు చేసాం కాబట్టి నేను బాధపడిపోతున్నాను, నాకేం పాపం బాధ ఏం లేదు. మీరు మైండ్కి పట్టుకోవాలా. మైండ్ పట్టుకోకపోతే తల్లిదండ్రులకు కష్టాలన్నమాట. మీకు కష్టమే. ఏం కష్టం? అప్పుడు రెక్లెస్గా బతికేస్తున్నారన్నమాట. ఈ ఊళ్ళో ఇచ్చేసాం, ఆ ఊళ్ళో ఇచ్చేసాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఏదో మాట్లాడుతున్నాం అని అలా కాలక్షేపం చేసేస్తున్నారు. అది కాలక్షేపం కాదు, మేము ఎంజాయ్ చేస్తున్నట్టుగా పైచేయిగా ఉంది మాకు, మేము కరెక్ట్గా ఉన్నామనే భ్రమలో వ్యవహరిస్తున్నారన్నమాట. ఇప్పుడు రాజ్యద్రోహం ఏంటారు? గవర్నర్ను ఉపయోగించుకుని పెద్దవాళ్ళని, కోర్టుని, వ్యవస్థను ఉపయోగించుకుని చేస్తున్న మోసాల నుంచి శాశ్వతంగా బయటకు రావాలంటే అవి ఉపయోగించే వచ్చిన పరిణామాన్ని పట్టుకోవాలన్నమాట. సమూలంగా లేకపోతే నా వరకే వస్తే నా ఇంటి వరకే ఉండేవాడిని, మా చుట్టాల మధ్య ఉండేవాడిని. బయటికి ఎందుకు వచ్చేసాను? ఎవరు తీసుకొచ్చేసారు? మీద నాకు 16 ఏళ్ళకి ఉద్యోగం ఇవ్వటం ఏంటి? ఆలోచించండి. చదువుకోవడానికి చేసేసి ఎలాగైనా తగ్గించేసి మొత్తం అన్నిటి మీద ఉంటాయి. ఎలాగన్నా పడి మా తమ్ముడు లాంటి వాళ్ళని ఎదవలను చేసి తగ్గించేసి పాపం ఏదో ఒక రకంగా కృంగ తీసేసి దెబ్బ తీసేసి అవమానించేసి ఇలా అనేకులు వర్తిస్తాయన్నమాట. అందుకే స్టాండర్డ్ తల్లిదండ్రులు పట్టుకుని ఒక సగటు కనీస తల్లిదండ్రుల నుంచి విశ్వ తల్లిదండ్రులు వచ్చారు చూసారా, వాళ్ళని పట్టుకుంటే అన్ని పాపాలు పోతాయి. మిగతా బంధాలు కూడా తల్లి చెల్లి బంధాలు తల్లిదండ్రులు బట్టే కదా. సో వాళ్ళని పైకి పట్టేసుకుంటే బంధాలన్నీ ఈ మిగతా వేరే బంధాలకు చేసిన మోసాలు పోతాయన్నమాట. వేరే బంధాలు ప్రస్తావించక్కర్లేదు. మా మేనత్త గారి గురించి ఇంకోటి, ఆవిడ తల్లిలోకి తల్లి, తండ్రిలో తండ్రి కలిసిపోతారన్నమాట. మా తాతగారికి చేసిన అన్యాయం కానీ అలాగా
మా తమ్ముడికి చేసిన మొగతనం ఆడతనంలోకి విలీనం అయిపోతాయి. మిగతా బంధాలు పాపాలు ఉండవు అన్నమాట. తర్వాత మాకే చేసినవి, మా చుట్టూ చేసినవి అనేక కులాలు కొద్దీ మతాలు కొద్దీ రెచ్చిపోయినవి. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ గొడవలు కానీ ఇంకేన్నీ కూడా మీరు మమ్మల్ని పట్టుకోకే. మమ్మల్ని పట్టుకుంటే మీకు వేరే ధైర్యం వస్తుంది. మమ్మల్ని లోపల కోటి బయట కోటి చూపించుకునే ధైర్యం కాదు. మమ్మల్ని నిజంగా పట్టుకుంటే పూర్తి ధైర్యం వస్తుంది అన్నమాట. చేసిన తప్పులు కరిగిపోతాయి, పుణ్యాలు అయ్యే పెరుగుతాయి. ఏం ప్రాబ్లం లేదు. మైండ్ వెర్షన్ తీసుకోవాలన్నమాట. ఇలా 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 తగ్గిపోయారు, ఇలా నా తిండి చూసి ఆగిపోయారు, గుడ్డు చూసి ఆగిపోయారు, అలా ఆగొద్దు. ఎవరు ఆగొద్దు, వెయిట్ చేయొద్దు. నా మాట వినండి. సాక్షులు పట్టుకొని నన్ను పట్టేసుకోండి. వచ్చి పిలవండి. బృందంలో ఒక నలుగురు 40 మంది ఎక్కడో అక్కడ కూర్చుని ఒక నలుగురు నా దగ్గరికి కారు వేసుకుని మినీ వ్యానో ఏదో వేసుకుని వచ్చేసేయండి. ఇంకేం ఎదురు చూడొద్దు. 2 ఏళ్ళకి పెట్టాను కదా టార్గెట్, 2 ఏళ్ళకి పెట్టాను కదా, చాలు. చక్కగా మీరు ఘోర తప్పిదాలు తపస్సుగా కరుగుతాయి. ఇంకా తప్పులు చేయని బంధాలు వదిలేసేయాలి. మీ బంధాలు పనికిరావు. మీ ఇంట్లో తాత మనవడు అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే, అధినాయకుడు పిల్లలే మాకంటే. మా అమ్మగారిని నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా పట్టుకుని అంటే ఇంతకన్నా తల్లిదండ్రులు లేరన్నమాట. మేము తల్లిని అయిపోతాను, తండ్రిని అయిపోతాను కుదరరు అనమాట. ఇక నేను గురువుని అయిపోతాను, పెద్దోడిని అయిపోతాను, పలానా అన్నయ్యని అనిపించేసుకుంటాను, చెల్లిని అనిపించేసుకుంటాను, ఇంక అనిపించుకోలేరు. ఇంక చెల్లవు. ఎందుకని? విశ్వ తల్లిదండ్రులు పిల్లలు అయిపోయారు మీరు. ఇంకా ఇక్కడ మంచిగా ఉంటాను నేను కుదరదు. ఇంకా అయిపోయింది అనమాట. ఆ శకం ముగిసిపోయింది. మీరు తపస్సుగా బతికి విశ్వ తల్లిదండ్రులను పెంచుకుంటూ వ్యూహాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. అర్థమవుతుందా? అది ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.